ప్రభువా, మా నోటితో మేము యేసే మా ప్రభు అనియు నా ప్రభు అనియు ఒప్పుకొనుచున్నాం. ఇందును బట్టి మేమందరమును ధన్యులమైతిమి. ప్రభువా, మీకు మా వందనములు. ఆమేన్. కనుక ఇది మీరు ఎప్పుడైతే సువార్తను విన్నారో మీరు ఇచ్చిన రెస్పాన్స్ ఇది. కనుక మిమ్మల్ని ఎవరు కూడా ఫోర్స్ చేయలేదు. సేమ్ పెండ్లి ఎట్లా జరుగునో పెండ్లిలో కూడా పాస్టర్ గారు అడుగుతారు. తల్లిదండ్రులు బంధువులు వాళ్ళంతా కుదుర్చుకొని వస్తారు పాస్టర్ గారి దగ్గరికి. ఆయన గవక్కన పెళ్లి చేయడు. ఆయన ఏం అడుగుతాడో తెలిసిన, అందరు ఏది ఎట్లా ఉన్నా సరే అదంతా సెకండరీ. ప్రైమరీ అబ్బాయి అమ్మాయిని మీ ఇద్దరు ఒకరికొకరికి ఇష్టమా కాదా చెప్పే వరకు నెక్స్ట్ స్టెప్కి ఆయన వెళ్ళడు. కనుక ఇప్పుడు కూడా మీరు నేను చెప్పింది చెప్పారు. ఇప్పుడు మీ నోటితో మీరు చెప్పండి, నిలబడి మీ నలుగురు ఒక్కొక్కరు మీరు యేసే నా ప్రభు అని నిలబడి ఒక్కొక్కరు. నెక్స్ట్ ఫస్ట్ శ్రావంతి మీరు చెప్పండి యేసే నా ప్రభు అని. ఓకే. నెక్స్ట్ యేసు ప్రభువా, నేను మీ కొరకు జీవించేదను. అది మీ మాట. ఓకే. థ్యాంక్ యూ. ఇప్పుడు మీరు కూడా చెప్పండి, నలుగురు ఒక్కొక్కరు. యేసు ప్రభువా, ఆయన ఏంటి మీకు? నా ప్రభువు, నా రక్షకుడు. నేను మీ కొరకే మిగిలిన నా జీవితమును నమ్మకముగా జీవించేదను. దేవుడైన మీ ఎదుటను సంఘము ఎదుటను నేను ఇష్టపడి నా నోటితో నా అంతటా నేనే తెలియజేయుచున్నాను. నేను చెప్పింది చెప్పారా, మీకు చెప్తున్నారా? ఓకే, వెరీ గుడ్. నెక్స్ట్ మీరు కూడా ఒక్కొక్కరు. ఇప్పుడు మీకు అర్థమైంది మీరు చెప్పండి. ఓకే, ఇమ్మాన్యుయల్. నెక్స్ట్ జేకబ్. ఓకే ఓకే ఓకే, తెలుగులోనా? ఓకే. లార్డ్ జీసస్, ఐ థ్యాంక్ యూ. You died for me on the cross in my place, loving me. Thank you, Lord. You died for my sins. Lord, it is your love for me. So I accept that. I am giving my life to you. Come into my heart. Hereafter, I live for your glory. Lord, accept me. Lord, accept me. Thank you for your acceptance. Amen. Okay, Jacob. Okay. Telugu, English? Okay. Lord Jesus, thank you for your love for me. You died on the cross for me in my place. On the cross, you took all my sin and shame and curse and rejection. You willingly endured everything that is of my sin on the cross publicly. Thank you, Lord. I accept your love for me. Wash me, my secret sins, my open sins, by your blood shed on the cross. Thank you, Jesus. Come into my heart. I accept you, Lord, as my Lord and my Savior, as my King. I obey you, Lord. I am giving my life to you willfully. I thank you. Use me for your glory. Amen. థ్యాంక్ యూ. సో ఇది ఎవరికి వాళ్ళు ఏం చేయగలను, ఇండివిజువల్గా. కనుక వాళ్ళు మనందరి ముందు చెప్పారు కనుక దేవుడు కూడా దాన్ని ఆనర్ చేస్తాడు. కనుక ఆయన ఎదుట సంఘం ఎదుట ఇది ఒప్పుకోలు. కనుక ఇందులో కొన్ని మాటలు మనం చూడవచ్చు క్లుప్తముగా. నెక్స్ట్ వీరు మీ నలుగురు చేయవలసినది ముఖ్యముగా ఆయన వాక్యమును ధ్యానించవలెను, ఆయనతో సంభాషించవలెను, ఆయనతో ఫ్రెండ్షిప్ చేయవలెను. కనుక ఇవి మనము మీరు ఏ సంఘములో ఉన్నారో అక్కడ మీరు అటెండ్ అవ్వవలను. పాస్టర్ గారిని కలిసి మీ సంఘమునకు నా వలన మేలేమిటి, ఆయన ఏమంటాడు, ఓకే నువ్వు ఒక పని ఇస్తాను చేస్తావా అంటాడు. ఓకే చెప్పండి సార్. మీరు ఎక్స్పెక్ట్ చేయొద్దు మైక్ ఇచ్చి బోధిస్తారని, ఎన్నడూ ఎక్స్పెక్ట్ చేయదు. వాష్రూమ్ ఉన్నది, టాయిలెట్. కనుక నీవు సండే కంటే ముందు ఎప్పుడైనా వచ్చి క్లీన్ చేస్తావా అని అడుగుతారు. ఓకే, అడిగితే ఏం చేయాలి మీరు? ఆ పని అయితే కష్టమని అంటే
కుదరదు. విధేయత నేర్చుకునే వాళ్ళను. యేసు ప్రభు ఎవరు? దేవుడు. ఆయన ఎంత విధేయత నేర్చుకున్నాడు. దేవునికి ఏమైనా అసలు ఏమైనా అట్లా చేయడానికి ఏమైనా ఆధిక్యత ఉందా? అంటే చేస్తానికి ఆయనకి ఏమైనా అంత లో లెవెల్కి రావాల్సిన పని ఉందా? లేదు. కానీ నన్ను మనలను రక్షించటానికి మనమే పాటి వారం కాదు. కనుక మీరేం చేయవలను? మీ చర్చెస్లో మీ పాస్టర్స్ని అడగవలను, నా రోల్ ఏమిటి? ఆయన చెప్తాడు, ఊడు ఇదిగో చీపురు ఉందని. చీపురు, కొత్త చీపురు కూడా ఇవ్వడు. ఓకే, కనుక మీరు కొనక్కర్లో ఉన్న దాంతో శుభ్రముగా ఓడవలేను. నెక్స్ట్ది ఇంకేమి చేయవలను? ఓకే, మా పిల్లలు కూడా ఒకసారి సండే స్కూల్లో వాళ్ళు ఏం చెప్పారంటే, ప్రేయర్లో వాళ్ళు సండే స్కూల్కి వెళ్ళేటప్పుడు ప్రేయర్లో ఇట్లా హాల్లో అంత అయిపోయిన తర్వాత లవ్ ఫీస్ట్ ఉంటుంది. కనుక పిల్లలు సర్వ్ చేయవలసిన అనుకున్న వాళ్ళు వెళ్ళండి అనగానే వీళ్ళు చెప్పగానే పరిగెత్తారు. వీళ్ళు ఆ కిచెన్ డోర్ లాక్ చేసే ఉంది. ఇంకా అరే అని మళ్ళీ తిరిగి వచ్చారు. ఇక్కడ ప్రేయర్ అయిపోయింది. అప్పుడు వేరే వాళ్ళు వెళ్ళారు, అది ఓపెన్ అయింది. వీళ్ళు వెళ్ళేటప్పటికి అందరికి పనులు ఇచ్చేసారు. వీళ్ళకి పని లేదు. వెళ్ళేసేసి మళ్ళీ వెనక్కి వచ్చారు. అరే అన్ని పనులన్నీ వడ్డించేది, ఇస్త్రాకులు వేసేది, గ్లాసులు పెట్టేది, నీళ్లు పెట్టేది, అన్ని పనులు అలొకేట్ అయిపోయినాయి. వీళ్ళకి ఏమీ లేదు. వచ్చారు. అప్పుడు నేను చెప్పాను, ఓకే డోంట్ వరీ, ఇంకొక పని ఉంది నేను చెప్తాను, ఫస్ట్ భోంచేయండి అన్నాం. నాతో పాటు పక్కన కూర్చొని అందరు భోంచేశారు. ఇప్పుడు పని ఉంది మీకు, అందరు భోంచేసి వెళ్ళిపోతున్నారు చూడండి అన్నాను. వెళ్ళిపోతున్నారు. వాళ్ళు ఇస్త్రాకులు తీయండి. ఇప్పుడు వాళ్ళ ఇస్త్రాకులు తీయండి. ఈ పని కోసం మిమ్మల్ని పిలిచారు, ఆ పని కోసం పిలవలేదు. వడ్డించడానికి పిలవలేదు మిమ్మల్ని. దేనికి పిలిచారు? తినటానికి సర్వసంగతి. కనుక చాలామంది మమ్మల్ని పిలిచారు దేనికి? తినటానికి అనుకుంటారు. కాదు, వడ్డించడానికి కూడా కాదు. దేనికి పిలిచారు మనల్ని? సర్వ్ చేయడానికి. ఆయనే వచ్చాడు సర్వ్ చేయటానికి. మనమేం చేయాలి? కనుక విధేయత చూపెట్టవలేను. మీరు ఏ ఇంటికి వెళ్ళినా సరే ఆ ఇంట్లో ఏమి కనిపించవలను? మీరు క్రీస్తు బిడ్డలు అని కనపడవలను. ఆయన ఏం చేశాడు? విధేయత చూపించాడు. అయితే నేను అది చూపెట్టకపోతే ఆ ఫ్రూట్ ఉన్నట్టు కాదు, మారు మనసుకు తగిన ఫలం ఉన్నట్టు కాదు. కనుక ఒక అతను చర్చికి వెళ్ళాడు ఇంగ్లాండ్లో. అతను రెడ్ ఇండియన్. అతను చర్చికి వెళ్ళిన తర్వాత పాస్టర్ గారు కోయరు అంతా మంచి పాటలు పాడుతూ ఉన్నారు. మెసేజ్ అయిపోయినది. ఆల్టర్ కాల్ ఇచ్చారు. ఎవరైనా సరే యేసు ప్రభువుని ప్రేమించి అంగీకరిస్తున్నాను అంటే వాళ్ళు ముందుకు రావచ్చు అని పిలిచారు. ఈ రెడ్ ఇండియన్ ఏం చేశాడంటే, ఇతనికి బాణము, బో ఏరో రెండు ఉన్నవి. ఏమంటారు తెలుగులో? ధనస్సు. థ్యాంక్ యూ సార్. ధనస్సు, బాణము. ఓకే, ఈ రెండింటిని తీసుకుని రెడ్ ఇండియన్ ముందుకు వెళ్ళాడు. కాంగ్రిగేషన్ అంతా చూస్తూ ఉంది, పాస్టర్ గారు చూస్తూ ఉన్నారు. అతడు ఆల్టర్ ముందు రెండు పెట్టాడు. పాస్టర్ గారు ఏమనలేదు, మనుషులు ఏమనలేదు. అట్లాగ నుంచున్నాడు. వెళ్ళిపోయాడు. ఆ రెండు అక్కడ పెట్టి ఇంటికి వెళ్ళి ఆలోచన చేశాడు, నేను ఇది ఇచ్చాను, వాళ్ళు ఏమిటి అసలు కనీసం థ్యాంక్ యూ అని కూడా అనలేదు. అయితే వీళ్ళకి ఇది సరిపోలేదేమో, ఇంకోటి కావాలేమో అనుకున్నాడు మైండ్లో. వచ్చే వారం కూడా చర్చికి వెళ్ళాడు, అదే చర్చికి. మళ్ళీ పాస్టర్ గారు వాళ్ళందరూ మంచిగా పాటలు పాడుతూ ఉన్నారు, చాలా బాగున్నది. నెక్స్ట్ ఏం చేశారు? ఎవరైనా సరే మెసేజ్ అయిన తర్వాత ఎవరైనా యేసు ప్రభుని ప్రేమించిన వాళ్ళు ఉంటే వాళ్ళు ముందుకు రావచ్చు అంటే, ఈసారి అతనికి గుర్రం ఉంది. ఆ గుర్రం వేసుకుని చర్చిలోని మధ్యకి వచ్చేసాడు. గుర్రం వేసుకుని వచ్చాడు, దిగాడు, గుర్రాన్ని అక్కడ పెట్టాడు. పాస్టర్ గారు ఏమనలేదు, కాంగ్రిగేషన్ ఏమనలేదు. అట్లాగే చూస్తూ ఉన్నాడు. గుర్రాన్ని అక్కడ వదిలేసి వెళ్ళాడు. అరే వీళ్ళకి నేను ధనస్సు, బాణం ఇచ్చాను, ఈసారి గుర్రం ఇచ్చాను, అసలు వీళ్ళకి రెస్పాన్సే లేదు, కనీసం థ్యాంక్ యూ అని కూడా అనట్లేదేంటి వీళ్ళకి ఏం కావాలి, అసలు నా దగ్గర ఏమీ లేదే అనుకున్నాడు. సరే వచ్చే వారం కూడా వెళ్ళి చూద్దాం, వాళ్ళు పిలుస్తారో లేదో అనుకున్నాడు. వచ్చే వారం కూడా మంచిగా పాటలు పాడుతూ ఉన్నారు. ఇతను అటెండ్ అయ్యాడు, చాలా ఇన్స్పైర్ అవుతూ ఉన్నాడు. నెక్స్ట్ది మళ్ళీ పాస్టర్ గారు పిలిచారు. ఎవరైతే యేసుప్రభుని అంగీకరించారో రండి అని. ఈసారి అతని దగ్గర ఏమీ లేదు. అతను ఒక్కడే నడుచుకుంటూ వస్తామంటే అందరు లేచి నిలబడ్డారు. అందరు లేచి నిలబడగానే పాస్టర్ గారు అతన్ని కౌగిలించుకున్నాడు. ఇది దేవునికి కావలసినది. నీ బాణము కాదు, నీ ఎడ్యుకేషన్ కాదు, నీ సోకు కాదు. అర్థమైందా?
కనుక నీకున్నది ఏది ఆయనకు అక్కర్లేదు, ఆయన ఇస్తేనే నీకు వచ్చింది. కనుక నీకున్నది ఏది అక్కర్లేదు ఆయనకు, నీవు కావలేను. కనుక ఇప్పుడు చెప్పండి, మీ నలుగురు నా పేరు చెప్పినప్పుడు మీ పేర్లు చెప్పుకోండి. మీ పేరు తెలియకపోతే మాస్టర్ గారిని అడగండి, ఆయన రాసుకున్నాడు కదా. ఓకే, ఇప్పుడు చెప్పండి. క్రిస్టఫర్ అను నేను యేసు ప్రభువా మీ వద్దకు నన్ను నేను తెచ్చుకొనుచున్నాను, నన్ను స్వీకరించుము. నేను యోగ్యుడను కాను, నేను పాపిని, మీరు పాపుల రక్షకుడు, మీరు నా కొరకు సిలువలో ప్రాణం పెట్టారు, మీకు నా వందనములు. ప్రభువా నన్ను మీ ప్రేమను బట్టి మీకు అంకితము చేసుకొనుచున్నాను. నేను మీ సొత్తు, నేను నా సొత్తు కాదు. నన్ను మీరు కొన్నారు, నేను విలువ పెట్టి కొనబడిన వాడను. మీ చిత్తమునే చేయుటకు నేను కోరుకొనుచున్నాను. ఆమేన్. కనుక ఇప్పుడు మిమ్మల్ని మీరేం చేసుకున్నారు? ప్రభువుకు అప్పగించారు. కనుక చాలామంది చర్చెస్లో చేసేది ఏమంటే, అంటే మీరు వేరేగా అనుకునవద్దు, చాలా చర్చెస్లో ఇక్కడ ఉండకపోవచ్చు, వాళ్ళు చర్చికి వస్తారు, జస్ట్ వాళ్ళు ఏమనుకుంటారంటే ఈ దేవుడికి ఏదో డబ్బులు కావాలి, డబ్బులు ఇచ్చేసి వెళ్ళిపోతారు. దేవుడికి డబ్బులు అక్కర్లా, నీకంటే మట్టుకు పేదవాడు కాదు దేవుడు, మన దేవుడు. ఓకే, వేరే దేవుడి సంగతి నాకు తెలియదు, దేవుడు ఒక్కడే. కనుక ఆయన ఎన్నడూ నీకంటే పేదవాడు కాదు. కనుక నిన్ను ఆయన రక్తమిచ్చి కొన్నాడంటే ఆయన ఎంత విలువైన వాడు గుర్తుపెట్టుకున్నాడు. కనుక ఆయనకు నిన్ను నీవు అప్పగించుకునే విధానము గొప్పది. అది బయటకు కనబడవలను. ఎట్లా కనబడును? ప్రజలు కనుగొంటారు. నువ్వు ముసుకేసుకున్నా కనుగొంటారు, నువ్వు దాక్కున్నా కనుగొంటారు. కనుక అది ప్రదర్శనగా కనుగొనబడవలెను. ఆయన ప్రేమ నీలో నుండి బయటకు చొచ్చుకొని రావలేను. ఇతరులను క్షమించుట, ఓర్చుకొనుట, ప్రేమించుట, నీ శత్రువుని ప్రేమించుట చాలా ఇంపార్టెంట్. ఇది పురుషుడా నీ భార్యను ప్రేమించుము. రియల్గా ఈ మాట నేను చదివినప్పుడు అరే నేను ఎక్కడ ఉన్నాను. కనుక ఇదంతా ఈజీ కాదు, పెళ్ళైన వాళ్ళకి తెలుస్తుంది, పెళ్ళి కాకపోతే చేసుకోండి, తొందరగా తెలుస్తుంది. ఓకే, కనుక విషయం ఏమంటే ఇది ఇంపార్టెంట్. ఇది దేవుని వాక్యము ఎందుకు రాసిపెట్టాడు ఆయన? మనకి ఇది అసాధ్యం రియల్గా, అయితే చేయవలేను, ఓర్చుకొనవలేను. దేవుడు అట్లా పెడతాడు, మనము లోబడక తప్పదు. అట్లాగే స్త్రీ నీ భర్తకు లోబడి ఉండము. థ్యాంక్ యూ, గట్టిగా చెప్పారు. కనుక ఇది విషయము. కనుక మనము అట్లా లోబడితో వెళ్ళవాలి, నేర్చుకొనవలేను. అట్లాగే పిల్లలు తల్లిదండ్రులను సన్మానించవలన 5వ ఆజ్ఞ అది. దేవుడు నీకు ఇచ్చిన దేశంలో నీవు దీర్ఘాయుష్మంతుడుగాగునట్లు నీ తండ్రిని నీ తల్లిని మీరు కావాలంటే ఇది టెస్ట్ చేసి చూడండి మీ లైఫ్స్లో. ఏమంటే మా తల్లిదండ్రులు చనిపోయారు, పర్వాలేదు, కానీ వారి విషయమై నీకున్న అవగాహన ఏమిటి? కనుక నీవు వారిని ఎలా దుఃఖపరిచినావు ఈ లోకంలో ఉన్నప్పుడు, తలంపులలో, మాటలలో. కనుక అవన్నీ ఇప్పుడు నీవెంత ఖిన్నురాలువై ఎట్లా దేవుని వాక్యము నీలో మండటానికి నిన్ను నీవు అప్పగించుకుంటున్నావు. కనుక ఆ కెరూపులు సెరూపులు ఎందుకు? వాళ్ళు ఎల్లప్పుడూ పరిశుద్ధుడు 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 అంటారు, వాళ్ళు మండుతూ ఉంటారు. ఆ మంటకి ఇతని పెదవులు అపవిత్రమైనదన్న సంగతి ఆ వెలుగులో కనబడినది. నీవు మండకపోతే పక్కవాడి యొక్క తప్పు కూడా కనబడదు అతనికి అర్థం కాదు కడుక్కొనవలనని. అందువలన దేవుని వద్దకు వచ్చినప్పుడు అది కనబడుతుంది. ఎందుకని? ఆయన మండుతూ ఉంటాడు. ఎట్లా మండుతాడు ఆయన? అరే నేను క్రిస్టఫర్ని ఇంకా ఎట్లా ప్రేమించవలను, టోటల్ ఇచ్చాను, ఇతనికి ఎందుకు అర్థం కావటం లేదు. అది ఆయన మండే పద్ధతి. కనుక మనము అందులో పెరగకపోతే మనకేం అర్థం కాదు. మనం అనుకుంటాం ఏదో లూజ్ కాయిన్స్ ఉన్నాయి, ఓకే ఈ దేవుడికి ఇది కావాలి అని అనుకుంటాం. నీ డబ్బులు నీ దగ్గర పెట్టుకో, ఎవరికి అక్కర్లేదు. అసలు మన దేవునికి అది అక్కరే లేదు. కనుక ఇది ఇంపార్టెంట్. కనుక నువ్వు ఎక్కడికి వెళ్ళినా సరే నీ విధేయత చూపెట్టవలెను. నీ చూపుల్లో విధేయత ఉన్నదా? నీ నాలుకలో విధేయత ఉన్నదా? నీ వస్త్రధారణలో విధేయత ఉన్నదా? నీ ఉనికిలో విధేయత ఉన్నదా? నీ యొక్క నడక, పడక, కూర్చునుట, లేచుట విధేయత కనిపిస్తున్నదా లేదా? కనుక దేవుడు
యేసు ప్రభు ఈ లోకంలో జ్ఞానమందు, వయస్సునందు, దేవుని దయలో, మనుషుల దయలో. నెక్స్ట్ సెంటెన్స్ ఏముంది? వర్ధిల్లుచుండెనంటే ఏమిటి? నిన్న కాదు, స్టాగ్నెంట్ అవ్వలేదు అది, కనుక వర్ధిల్లుచు ఉండేను. మీరు చూడవచ్చు, వయసులో పెరిగిన వ్యక్తికి పక్క వాళ్ళు గౌరవం ఇస్తారా, ఇవ్వరా? కనుక ఏం జరుగుతుంది? వయస్సు కమాండ్ చేస్తుంది, డిమాండ్ కాదు, కమాండ్ చేస్తుంది, నాకు గౌరవం ఇవ్వమని. అంటే ఏమిటి? అందరికీ అవ్వదు అది. కనుక అతను పెరిగిన విధానము గొప్పది. కనుక మనము కూడా, మీకు కూడా ఇంకా ముందు వయసు ఉన్నది కనుక ఆయనకు తల వెంట్రుకలు నెరిచినవి కనుక పర్వాలేదు, ఆయన కూడా చిన్నపిల్లవాడే ఆయన తండ్రి కంటే. కనుక దేవుడు ఆయనను, ఈమెను, మీ ఫ్యామిలీస్లో మీరు దీవెనగా ఉండవలేను. మీ ఇంట్లో వాళ్ళందరి కొరకు ప్రార్థన చేయవలను. ఇప్పుడు మనం కొన్ని పాయింట్స్ చూసుకుని మనము బాప్టిజంకు వెళదాము. రోమాపత్రిక 6వ అధ్యాయము, రోమాపత్రిక 6వ అధ్యాయంలో అక్కడంతా కూడా క్లియర్గా వ్రాయబడి ఉంటుంది. 3వ వచనము నుండి, క్రీస్తు యేసులోనికి బాప్తిస్మము పొందిన మనమందరము ఆయన మరణములోనికి బాప్తిస్మము పొందితిమని మీరు ఎరుగరా. అంటే అర్థం ఏమిటి? ఇంతవరకు తెలియదా మీకు? కనుక అతడు ఎంత జ్ఞానముగా, ఏ విధముగా దేవుని యొక్క ఆత్మతో వ్రాస్తూ ఉన్నాడో చూడండి. మీరు ఎరుగరా అంటే ఇప్పటికి ఎరుగవలను, ఇంత వయసు అయినది ఎరుగవలేను. అది నెక్స్ట్ది. కాబట్టి కనుక ఏం చేయాలని? మొదట చనిపోవాలను మన ప్రాచీన పురుషుడు. నెక్స్ట్ చనిపోయిన తర్వాత ఆ ఏ శవాన్ని కూడా మీరు చనిపోయిన తర్వాత రోడ్డు మీద కానీ ఎక్కడ కానీ గవర్నమెంట్ ఊరుకోదు, ఉంచితే ఏం చేయవలను? దాన్ని తీసివేయవలను, పాత పెట్టవలను, దాని ప్లేస్లో దాన్ని ఎక్కడ చేయవలను అట్లా చేయవలేను. కనుక అది అఫెన్స్. చనిపోయిన శవం అట్లా ఉండుట అనున్నది అఫెన్స్, ముఖ్యముగా మిలిటరీలో. కనుక విషయం ఏమంటే ఇది దేవుడు కోరుతా ఉన్నాడు. ఎప్పుడైతే చనిపోయారో ఈ నలుగురు, పేరు శ్రావంతి, ఇమాన్యుయల్, జేకబ్, సైజా గారు. ఓకే, ముస్లిం బ్యాక్గ్రౌండ్, వెరీ గుడ్. దేవుడు ఆయనకు కూడా వెలుగును ప్రకాశింపజేశాడు. ఓకే, మంచిది. కనుక సైజా గారు వీళ్ళందరూ కూడాను ఏమి చేయవలను? వాళ్ళ ప్రాచీన పురుషుడు చనిపోయాను. చనిపోయిన తర్వాత నెక్స్ట్ స్టెప్ ఇమ్మీడియట్గా పాత పెట్టబడవలేను. కనుక ఇప్పుడు ఈ నలుగురు యొక్క ప్రాచీన పురుషులు చనిపోయారు. కనుక వీళ్ళని మనం ఏం చేస్తున్నాం? ఇప్పుడు పాత పెట్టడానికి వెళ్తాం, పైకి వెళ్తాము నీళ్ళల్లో, వాటరీ గ్రేవ్ అది. కనుక వీళ్ళ యొక్క ప్రాచీన పురుషుడు చనిపోయాడు. చనిపోయిన వ్యక్తిని మీరు టెస్ట్ చేయాలంటే తిట్టండి. తిడితే అతడు కానీ మిమ్మల్ని ఎదురు తిరిగి తిడితే బతుకున్నట్ట, చనిపోయినట్ట? కనుక మీ ఇంట్లో టెస్ట్ వస్తుంది రేపు మీకు. కనుక మీరు బతుకున్నారో లేదో మీకు మీరే కారకులు, పరీక్ష చేసుకొని వచ్చి. కనుక దేవుడు కూడా దేనిని మీకు అవలంబింపజేస్తాడు. కనుక మీకే కాదు చాలామందికి అది జరుగును. కనుక మనము దినము మన ప్రాచీన పురుషుడు ఈ శరీరమును నలుగొట్టుకున్న వాళ్ళను, ప్రభువా మీకు ఇష్టంగా లేకుండా జీవించుతున్నానే నేను అనున్నది మనము దినములోనికి వెళ్ళవలను. అయితే ఈ క్రియ ఇది. కనుక దీని తర్వాత దినము మనము ఆయనలో అన్యోన్య సహవాసములో పెరగవలెను. కనుక ఇది జరిగే పద్ధతి. ఓకే, నెక్స్ట్ ఇది కనుక ఏకత్వము ఎక్కడ స్టార్ట్ అయింది? మరణంలో. నెక్స్ట్ సమాధిలో. ఆటోమేటిక్గా ఆయనతో మనము పునరుద్ధానంలో పాలు పొందుతాం. కనుక ఇవి లేకుండా అది జరగదు. కనుక ఇది లేకుండా అది జరగాలంటే, ఒకవేళ ప్రభువా నేను నా పాపాలని ఒప్పుకోను, నాకు లాజికల్గా అర్థమైంది,
కనుక నేనేం చేస్తానంటే నేను కూడా బ్యాప్టిజం తీసుకుంటాను. ఎందుకంటే మా సంఘంలో అందరూ తీసుకున్నారు, ఇక నేను ఒక్కడే మిగిలాను, కనుక నేను కూడా తీసుకుంటాను అని నీవు ఒకవేళ వచ్చిన ఎడల, నీవు బాప్టిజమం తీసుకోకముందు పొడి పాపివి, బాప్టిజమం తీసుకున్న తర్వాత తడి పాపివి. పాపే కానీ పొడి పాపి, తడి పాపి. కనుక పాప జీవితం ఏమీ మారదు. కనుక పాప జీవితం మారవలనంటే యేసు ప్రభువును అంగీకరించవలెను, ఆయనను హృదయంలోనికి పిలవవలను, ఆయనతో ఐక్యముగా ఉండవలెను. ఆయన చనిపోయాడు, నేను ఆయనను అంగీకరించి తిని, ఆయన నా పాపము నిమిత్తం మరణించాడు కనుక నేను అక్కడ మరణించాను. నెక్స్ట్ ఆయన పాత పెట్టబడ్డాడు, నేను పాత పెట్టబడి తిని, ఆయన తిరిగి లేచాడు, నేను క్రీస్తులో లేపబడి తిని, కనుక నేను ఆయన జీవమును పొందుకొని ఉన్నాను. అది సాదృశ్యము. నెక్స్ట్ సెంటెన్స్ ఏమనగా, ఓకే, ఎప్పుడైతే తిరిగి లేపబడ్డామో ఇక పాపమునకు దాసులముగాము. కనుక మీరు ఆలోచన చేయండి, దాసుడు అనగానే ఇంకొక అర్థము దాంట్లో కుమారుడు అని ఉంటుంది. కుమారుడు ఈజ్ ఈక్వల్ టు దాసుడు, నో డౌట్. ఇది ఎట్లా తెలుసు మనకి? తప్పిపోయిన కుమారుడు కుమారుడే, తిరిగి వచ్చినా కూడా కుమారుడే. కానీ అక్కడ ఏమి జరిగింది? అక్కడ అతను ఎట్లా వచ్చాడు? నేను నీ దాసులలో ఒకనిగా, అంటే ఏమిటి అక్కడ దాసుడు? ఆయన చిత్తము చేయటానికి వచ్చాడు. మొదట కుమారుడే కానీ తండ్రి చిత్తము చేయటానికి ఇష్టపడలేదు. సేమ్ మీరు నేను అందరం కూడా ఆయన పోలికలో, ఆయన స్వరూపంలో, ఆయన స్వహస్తములతో సృష్టించబడ్డాము. కానీ మనము అందరూ ఆదాములో ఉన్న వాళ్ళందరూ దేవుని పిల్లలే, కానీ ఆదాము కూడా దేవుని కుమారుడే అని వ్రాయబడ్డాడు. కానీ మనము తిరుగుబాటుదారులం. కనుక అది ఇక్కడ ఆయన తీసివేస్తూ ఉన్నాడు. కనుక ఈ నా కుమారుడు చనిపోయి మరలా బ్రతికైన కుమారుడే. కనుక కుమారుడు ఈజ్ ఈక్వల్ టు దాసుడు. అంటే అర్థం ఏమంటే చిత్తము, దేవుని చిత్తమును జరిగించువాడు. కనుక ఇక్కడ నుంచి మీరు ఏం చేయవలను? ఇమాన్యుయల్, జేకబ్, సైజా గారు, శ్రావంత్ ఏం చేయవలను? దేవుని, ఎక్కడ ఉంది దేవుని చిత్తం? ఎట్లా తెలుస్తుంది ఇది దేవుని చిత్తం అని? ఎట్లా తెలుసు? దేవుని వాక్యమును ధ్యానించవలను. ఓకే, ధ్యానించినప్పుడు ప్రతి సిచ్యువేషన్లో ఇది దేవుని చిత్తం అనేది అర్థమవుతుంది. ఆయన వచ్చి మీకేమి చెప్పడు, అట్లా ఫోన్ చేయడు. కనుక దేవుని వాక్యం ఏం చేయవలను? ధ్యానించవలను. ఫోన్ ఎంతసేపు చూస్తున్నారు? స్క్రోలింగ్ టైం ఎంత మీది? బైబిల్ వాక్యం చదవటానికి ఎంత టైం? కనుక మీకు మీరే సాక్షి. కనుక పక్క వాళ్ళతో అది ఇది కబుర్లకు ఎట్లా టైం వాడుతూ ఉన్నారు, దేవునితో ఎంత టైం గడుపుతున్నారు. నేను మీకు ఒక క్వశ్చన్ అడుగుతాను, మీ నలుగురు అందరూ కూడా వినొచ్చు, మీ ఆన్సర్ నాకు చెప్పక్కర్లేదు, మీరు పెట్టుకోండి. మీ దేవుడు ఎవరు? ఫస్ట్ క్వశ్చన్. ఓకే, మీ ఆన్సర్ నాకు తెలిసినంత వరకు అందరూ కూడా ఓకే మీ పేర్లు రాస్తారు. యేసు ప్రభు అని ఎక్కువ మంది వ్రాయవచ్చు ఇక్కడ ఉన్నవాళ్ళు, నో డౌట్, అది రైట్. ఓకే, నా దేవుడు యేసు ప్రభు. నెక్స్ట్ క్వశ్చన్, ఆయన నీ దేవుడు అయితే ఆయనతో ఎంత టైం గడుపుతున్నావు? దానికి మీ ఆన్సర్ ఏమిటి? కనుక ఫస్ట్ ఆన్సర్, సెకండ్ ఆన్సర్ క్యాన్సిల్ అవుతుంది మీకు మీరే. కనుక మీ టైము ఆయన ప్రాధాన్యుడు అన్న దానికి మీరు ఇవ్వటం లేదు. కనుక మీకే ఉత్తరవాదులు. కనుక మనం ఏం చేయవలను? దానిని ధ్యానించవలను. ఇశ్రాయేలీలను చూడని, కూర్చున్నప్పుడు, నిలబడినప్పుడు, పడుకున్నప్పుడు, నడిచినప్పుడు ఆయన వాక్యమును ధ్యానించుట. అప్పుడు అది హృదయంలో ఉండును, లేకపోతే ఉండదు. కనుక మీరు సెల్ ఫోన్లు ఉన్నవి, అవి బైబిల్ ఉన్నది, ఆడియో బైబిల్ మీరు పెట్టవచ్చును, పెడతా ఉండండి. మీరు అటు వచ్చి ఇటు వచ్చినా కూడా మాటలు వినిపిస్తవి. కనుక లేదు అంటే మీకు పని లేని వాళ్ళు కూడా ఫోన్ చేస్తారు. మీకు కావాలంటే చూడండి, పని లేని వాళ్ళు ఫోన్ చేసి ఈ కూరలో ఎంత ఉప్పు వేయాలి, అదేమి అవసరం లేదు. ఓకే, కనుక నేను మీకు ఉట్టుగా చెప్పటం లేదు ఇవి. కనుక మీరు ఆలోచన చేయండి. కనుక మీ టైము దేనికోసం వాడుతున్నారు, మీ టైమును ఎంతగా దేనికి వాడతారో అది మీ దేవుడు. ఇంకా వేరే ఆన్సర్ ఏమీ లేదు. ఎందుకని అందరికీ 24 hours కామన్. ఎలన్ మస్క్ గారికి, వేరే వాళ్ళకి, ట్రంప్ గారికి, మనకు కూడా. మీ టైం ఎట్లా వాడుతున్నారు? కనుక మీ టైం ఎట్లా వాడతారో అది మీ దేవుడు అని మీరే చెప్తారు. కనుక దావీదు రాజు ఏం చేశాడు? నేను మేల్కొందునా
మీ వద్దనే ఉన్నది, దివారాత్రులు మీ వద్దనే ఉంది. అందుకేం పని లేదా? మనకంటే ఎక్కువ పని ఉండినది ఆయనకు. కనుక మీకు మీరే ఉత్తరవాదులు. నెక్స్ట్ది, ఏలయనగా ఆయన చనిపోవట చూడగా, కనుక పాపం విషయమై ఒక్క మారే చనిపోయాడు, అంత మన పాపములను బట్టి. నెక్స్ట్, జీవించుట చూడగా దేవుని విషయమై జీవించుచున్నాడు. కనుక మనం ఇప్పుడు ఏం చేయవలను? బ్యాప్టిజం తీసుకున్న వారు మనము ఆల్రెడీ తీసుకుని ఉన్నాము. కనుక మనం ఏం చేయవలను? దేవుని కొరకు జీవించవలేను. అది ఎప్పుడైతే జరుగునో మనకు అది మేలగును. కనుక మీరు అసలు బ్యాప్టిజం నాకు ఫిట్ క్యాండిడేటా కాదా అన్న సంగతి మీకు అర్థమవుతుంది. బయట వాళ్ళు కూడా చెక్ చేస్తారు. మీరు విధేయతగా ఉండవలేను, నమ్రతగా ఉండవలేను. కనీసం 2 గంటలన్నా ఉండండి. కనీసం దాని అర్థం ఏమిటి? ఏషియన్ పెయింట్ వేసుకోండి కాసేపు, అరే తెల్లగా ఉన్నాడు అనిపిస్తుంది. కానీ అటు వెళ్ళి స్నానం చేయ నీళ్ళలో దిగ్గానే ఏమవుతుంది? మొత్తం అవుతుంది. కనుక విధేయత లేకుండా మీకు బ్యాప్టిజం ఇచ్చినా కూడా పొడి పాపి తాడి పాపి. కనుక ఏం చేయాలని? ఇంటికి వెళ్ళి విధేయత నేర్చుకునే వాళ్ళను. మీరు ఎప్పుడు చూడండి, మేరీ ఎక్కడ కూర్చునేది? ఆయన పాదముల యొద్ద కూర్చునేది. అంటే ఏమిటి? ఆమె చెవి కరెక్ట్గా ఆయన నోటి దగ్గరికి వచ్చాయి. ఓకే, కనుక అది ఆమె నేర్చుకున్న విధానము. కనుక మనం కూడా దాన్ని డెవలప్ చేయవలను. ఎప్పుడైతే మనం నేర్చుకుంటామో ఇంకొకరికి చెప్పగలం. నేర్చుకోకుండా చెప్పిన యెడల అది రియల్గా చాలా మోసం అది. కనుక మనం అది చేయటానికి మనకెవరికి అది ఇష్టం కాదు. నెక్స్ట్ సెంటెన్స్, ఓకే, పాపమును ఏలనీయకుడి అంటే అర్థం ఏమంటే మీకు చాయిస్ ఉంది. ఇప్పుడు అంతకుముందు చాయిస్ లేదు, పాపం ఏ లేదు మిమ్ములను. ఇప్పుడు యేసు ప్రభునకు లోబట్టడానికి వచ్చారు కనుక చాయిస్ ఉంది. ఏలనిస్తే వెళ్తాడు వాడు, వద్దంటే ఏలలేడు. కనుక ఇప్పుడు చాయిస్ ఉంది. రక్షణ పొందిన వారికి ఉన్న చాయిస్ అది. మనకు ఒకప్పుడు ఫ్రీ విల్ లేదు, ఆదాములో పోయినది అది. కానీ మనం యేసు ప్రభు నమ్ముకోగానే మళ్ళీ మన ఫ్రీ విల్ మనకు ఇవ్వబడినది. కనుక మనకు చాయిస్ ఉన్నది. కనుక ఇది చేయొచ్చు, అది చేయొచ్చు. కనుక మనకు ఫ్రీ విల్ ఉన్నది. ఏలనీయకుడి అంటే దేవుడు పాజిటివ్ సైడ్, మనకు నెగిటివ్ చేయొద్దని తెలియజేస్తూ ఉన్నాడు. ఏలనీయకుడి అంటే ఏమిటి? దుష్టుల ఆలోచన చొప్పున నడువక, పాపుల మార్గమున నిలువక. అంటే నిలవటానికి వీలు ఉన్నది, నిలువక. అపహాసకులు కూర్చుండే చోటను కూర్చుండక. కనుక కూర్చోవచ్చు కానీ కూర్చుండక. నెక్స్ట్, యెహోవా శాస్త్రమును ఆనందించుచు దివారాత్రములు దానిని ధ్యానించువాడు ధన్యుడు. కనుక చూడండి, ధన్యుడుగా ఉండగోర్చున్నావా? ఈ నెగిటివ్స్ చూడవలను, పాజిటివ్ చూడవలను. అతడు నీటి కాలువల ఎవరైనా నాటబడిన ఆకువాడిని చెట్టు వలె తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె ఉండను. కనుక తన కాలములో కనుక మనము ఆ నీటి యొద్ద అనగా దేవుని వాక్యములో ఉంటాము, మనం పెరగవలను. కనుక చాలామంది ఏమనుకుంటారంటే మాకు డబ్బు ఉంటే మేము పైకి రావచ్చు. పొరపాటాలి. డబ్బు ఉంటే అది నిన్ను చెడగొట్టను. బుద్ధి ఉంటే పైకి వస్తాం, అంత సింపుల్. బుద్ధి విజ్ఞానములు ఎవరి దగ్గర ఉన్నవి? గుప్తమైనవి దేవుని దగ్గర గుప్తమైనవి. ఎప్పుడైతే మీరు బైబిల్ చదువుతారో మీకు బుద్ధి జ్ఞానము ఆటోమేటిక్గా వస్తుంది. కనుక డబ్బులు ఇంపార్టెంట్ కాదు. కనుక మనము చేయవలసిన పని ఏమిటి అంటే ప్రభువునకు ఇష్టముగా బ్రతుకుచున్నామా లేదా, అది మనము చేయవలసిన పని. ఓకే, నెక్స్ట్ ఏం చెప్తా ఉన్నాడు ఆయన? ఏలనీయొద్దు అవన్నీ చెప్పి మీ అవయవములను, ఒకప్పుడు ఈ అవయవములు దుర్నీతికి సాధనములుగా వాడితే ఇప్పుడు ఏం చేయమంటున్నాడు ఆయన? మీ అవయవములను నీతి సాధనములుగా దేవునికి అప్పగించుడు. మీరు కానీ నీతి చేయదలించిన ఎడల చేయలేరు. కనుక దేవునికి అప్పగించుకొనుడి, ఆయన మనలను నడిపించును. ఎందుకంటే ఆయన నీతిమంతుడు, ఆయన నీతి మనకు ఇవ్వబడినది. కనుక మనం ఆయనకు అప్పగించుకున్న ఎడల మన యొక్క అవయవముల ద్వారా, నీతి అంటే ఆయనకి ఇష్టమైన పనులు మనము చేయవచ్చు, లేకపోతే చేయలేము.
కనుక సొసైటీకి మనుషులకు చూడటానికి మేలు ఉండవచ్చు, కానీ దేవుని దృష్టిలో మట్టుకు మనము చేయలేం. కనుక ఇంపార్టెంట్ ఏమిటి అంటే మనము జీవించేది ఇకను తిరిగి నీటిలో నుండి బయటకు రాగానే ఇకను మిమ్ములను మేము చూడము, ఎవరు చూడము. ఇద్దరు చూస్తారు. ఒకటి దేవుడు చూస్తాడు, ఇంకొకళ్ళు సాతానుడు చూస్తాడు. కనుక ఎప్పుడైతే ఈ ఇద్దరు మిమ్మల్ని చూస్తూ ఉంటారో మీరు ఎటు వంగుతారో అటువైపుకి వారు లేదా దేవుడు లేదా సాతాను వారు మిమ్మల్ని లాక్కుంటారు. అది మీ జీవితంలో అది బయటకు కనిపిస్తుంది, మనం వద్దన్నా కనిపిస్తుంది. మీరు చూడవచ్చును, దావీదు మంచివాడే కానీ ఆ విధంగా అయినాడు. సంసోన్ను చూడవచ్చును, అట్లాగే సొలొమోన్ను చూడవచ్చును, అయితే మనం యేసు ప్రభువును చూడవచ్చును, అట్లాగే యాకోబును చూడవచ్చును, పేతురు యోహానులను చూడవచ్చును, యోసేపును చూడవచ్చును, మనము అనేకులను చూడవచ్చును. మనలను కూడా దేవుడు ఆయన కృపకు ఆయన ప్రేమకు ప్రదర్శనముగా బయటపెట్టాడు. కనుక మనం ఏం చేయవలన? ఇప్పుడు మనం జీవించే విధానం ఆయనకు ఇష్టముగా ఉండవలను. మన అవయవములను ఆయనకు ఇష్టముగా జీవింపచేయుటకు నీతికి సాధనములుగా వాడవలేను. కనుక అది మన ఫ్రీ విల్, అది కనుక ఎవరికి వాళ్ళు. అయితే ఇవి ఒకేసారి టక్కునట్లు అయిపోవు, కానీ సాధనములు అనగానే అభ్యాసముల వాటిని పెట్టుకొనవలను. అంత ఈజీ మట్టు కాదు. అన్నిటికంటే కష్టమైన సాధనము నాలుక. ఎవరైతే నాలుకను స్వాధీనం చేసుకొనగలరో వారు నిజముగా జయించినట్లుగా ఉంటారు. యేసు ప్రభు చూడండి, ఆయన యొక్క ప్రేమ, ఆయన దయ, ఆయన పెదవుల మీద దయారసము పోయబడి ఉన్నది. కనుక అందరికంటే ఆయన ఉన్నతముగా ఉన్నాడు. ఆయనను పోలి మనం కూడా నడుచుకునవలనని ఈ నలుగురు ఈ దినమున వారు తమ జీవితములను దేవునికి అప్పగించి ఉన్నారు. ఇందుని బట్టి మనమందరమును సంతోషించుచున్నాము. ఇది దేవుడు వారికి ఇచ్చిన ధన్యతను బట్టి పరలోకము హర్షించుచున్నది, మనం కూడాను సంతోషించుచున్నాం. ప్రార్థించుకుందాము. మీ నలుగురు ఒక్కసారి నిలబడండి, ప్రార్థించుకుందాం. అందరూ కూడా వీరి కోసం కూడా మీరు మీ మనసులలో చేయండి. ప్రార్థించుకుందాము. మహాగణుడుపై ఉన్న తండ్రి, మిక్కిలి దయగలిగిన రక్షక, మీ కృపకై వందనములు ప్రభువా. మీ మంచితనమును బట్టి సైజా గారిని మరియు ఇమ్మాన్యుయల్ను, జాకబ్ను మరియు ప్రభువా పేరు శ్రావంతి గారిని మీ చేతుల్లో పెట్టుచున్నాము. మీ యొక్క దయను బట్టి నలుగురు ప్రభువా ఈ దినమున మిమ్మలను తమ ప్రభువుగా రక్షకునిగా అంగీకరించిన వారే నీటి బాప్టిజమము ద్వారా నీతి యావత్తు జరుగునట్లు మీకు లోబడుచుండగా ప్రభువా మీ కొరకు వీరు బ్రతికి జీవించులాగున మీ కృపలో వీరిని భద్రపరచండి. మీ నామ మహిమార్థమై ప్రభువా వీరిని మీ చేతుల్లో పెట్టుచున్నాం. వీరు నమ్రతగా మీ కొరకు జీవించులాగున వారు ఎక్కడ ఉన్నను మిమ్ములను మహిమపరచు బిడ్డలుగా లేవనెత్తమని కోరుచున్నాం. మీ కొరకు జీవించుటకు, మిమ్ములను ప్రేమించుటకు, మిమ్ములను కొనియాడుటకు వీరు క్రీస్తును కలిగి ఉన్నవారు అని ప్రభువా మిమ్ములను కలిగి ఉన్న బిడ్డలుగా ఉండవలనని కోరుచున్నాం. ప్రభువా వీరు మీ వలన రక్షింపబడినారు. మీరు వీరిని ఘనముగా ఎంచుచున్నారు, మేమును వారిని ఘనముగా ఎంచుచున్నాం. వీరు మాతో పాటు దేవునింటిలో బిడ్డలై ఉన్నారు, అందుకు వందనములు. వీరు క్రీస్తునందు మా సహోదరులు సహోదరియు అయి ఉన్నారు, అందుకు వందనములు చెల్లించుచున్నాం. మీ మంచితనమును బట్టి మీకు వందనములు, మీ ప్రేమను బట్టి మీకు వందనములు, మీ జ్ఞానమును బట్టి మీకు వందనములు, మీ శక్తిని బట్టి మీకు వందనములు. మీ యొక్క ప్రభువా ప్రేమ బహు గొప్పది ప్రభువా, మీ యొక్క కనికరము గొప్పది నాయన. మీ దయలో వీరిని ఒక్కొక్కరిని జ్ఞాపకం ఉంచుకొనండి, ఒక్కొక్కరిని మీ చేతికి అప్పగించుచున్నాము ప్రభువా. వీరు ఇప్పుడు ప్రభువా నీటి బ్యాప్టిజం తీసుకొని చూడగా మీ సన్నిధిని దయచేయండి. వీరు నీటిలో ప్రభువా క్రిందకు వెళ్ళి పైకి వచ్చినప్పుడు ఒక్కొక్కరికి కూడాను సూపర్ న్యాచురల్ ఎన్కౌంటర్ మీరు వీరితో కలుగజేయండి. మీరు వీరిని మీ వైపుకు ఆకర్షించుకోనండి. వీరి యొక్క కనులను తెరిచి మిమ్మలను చూచి భాగ్యమును దయచేయండి. వీరి హృదయముల నిండుగా మీ సమాధానముతో నింపండి, మీ జీవముతో వీరిని నింపండి. మిమ్మలను మహిమపరచు జీవితములు వీరికి అనుగ్రహించండి. వీరి పేర్లను జీవగ్రంథములో వ్రాసుకోనండి. వీరిని ప్రభువా మీరు ప్రేమించుచు వీరిని నేను క్రీస్తునందు అంగీకరించి తినని మీరు ఆమోదము చేసినందుకు వందనములు.
ప్రభువా, ఇది మీ దయా సంకల్పము, మీ ప్రేమ అయి ఉన్నది, మీ మంచితనమై ఉన్నది. మీ యొక్క కృపకై మీకు వందనములు, మీ ప్రేమకై మీకే స్తుతులు చెల్లించుచున్నాం. యేసు క్రీస్తు ప్రభు యొక్క నామములో ప్రభువా, సైజా గారిని, ఇమ్మాన్యుయల్ను, జేకబ్ను మరియు శ్రావంతిని మీ చేతుల్లో పెట్టుచున్నాము. వీరు ఎక్కడెక్కడ ఏ కుటుంబములలో, ఏ సంఘములలో ఉన్నారో వారు ప్రభువా మిమ్ములను మహిమపరచు బిడ్డలుగా, వీరు అనేకులను దేవుని యొద్దకు నడిపించే బిడ్డలుగా లేవనెత్తమని యేసు ప్రభు పేట ప్రార్థించుచున్నాం తండ్రి. ఆమేన్.